ఎంత సెంటిమెంట్ ఉన్నా ఉప ఎన్నిక అనివార్యమవుతుందా లేదంటే ఏకగ్రీవం అవుతుందా? ఉప ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నుండి ఛాన్స్ మాగంటి కుటుంబానికే దక్కుతుందా? పార్టీ మరొకరిని దించుతుందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గులాబీ పార్టీ వ్యూహం ఏంటి? జాతీయ పార్టీలు ఏం ప్లాన్ చేస్తున్నాయి? ఎంఐఎం ఎందుకు ఆ సీటుపై కన్నేసింది? తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ స్థానం ఖాళీ అయింది. దీంతో అందరి దృష్టి అక్కడ జరగబోయే ఉప ఎన్నికపై పడింది. ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. సాధారణంగా అసెంబ్లీ స్థానం ఖాళీ అయితే 6 నెలలు ఉప ఎన్నిక జరగాలి. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి 2016లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ వరుస విజయాలు సాధించారు. మాగంటి బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించారు. అంతేకాకుండా తాను ప్రాతినిధ్యం వహించిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ని బలమైన శక్తిగా మలిచారు మాగంటి. మాగంటి గోపీనాథ్ మరణంతో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటుని కోల్పోయింది. దీంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ టికెట్ ని గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకిచ్చే అవకాశం ఉందని గులాబీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ మొదట అనారోగ్యానికి గురైనప్పుడు అతని సతీమణి నియోజకవర్గంలో యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబంతో దివంగత మాగంటి గోపీనాథ్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేటీఆర్ ఫ్యామిలీ అంతా ఆసుపత్రికి వెళ్లారు. ఇక మాగంటి చనిపోయినప్పుడు కేటీఆర్ కుటుంబం అంతా ఆయన కుటుంబానికి అండగా ఉంది. దీంతో మాగంటి సతీమణికే టికెట్ ఇవ్వాలని గులాబీ పార్టీ డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. నియోజకవర్గంలో సానుభూతి కూడా కలిసి వస్తుందని గులాబీ పార్టీ లెక్కలేస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ అధిష్టానం మాగంటి కుటుంబానికి కాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వాలని భావిస్తే మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ సతీమణికి గులాబీ పార్టీ టికెట్ ఇస్తే ఏకగ్రీవం చేసుకునే దిశగా మాగంటి కుటుంబం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాగంటి కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి. గతంలో మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచే పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా మాగంటి కుటుంబం ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏకగ్రీవాలకు బ్రేక్ పడింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మరణిస్తే వారి స్థానాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ పోటీలో పెట్టింది. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభ్యర్థికి పోటీకి దింపి గెలిపించుకుంది హస్తం పార్టీ. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి అధికార కాంగ్రెస్, బీజేపీ అంగీకారం తెలుపుతాయా అనే సందిగ్ధత నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఆ సీటు గెలుచుకుంది. ఇప్పుడు నగరంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. గ్రేటర్లో పట్టు పెంచుకోవడానికి నానా తంటాలు పడుతోన్న కాంగ్రెస్ అందివచ్చిన అవకాశంగా జూబ్లీహిల్స్ సీటుపై కన్నేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్ మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఫయీం ఖురేషీ లాబింగ్ ముమ్మరం చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు స్థానికంగా మంచి పట్టున్న నవీన్ యాదవ్ సీటు కోసం పోటీ పడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం కూడా జూబ్లీహిల్స్ సీటుపై మరోసారి కన్నేసింది. ఇటు భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డిని పోటీకి సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రాజకీయం రసవత్తరంగా మారనుంది. మరి చివరికి ఎన్నిక ఏకగ్రీవమవుతుందా లేదంటే ఎన్నిక అనివార్యమైతే జూబ్లీహిల్స్లో గెలిచేది ఏ పార్టీనో చూడాలి మరి.